ఇక నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో ప్రభుత్వం అందజేసిన పీపీ కిట్లను ఆసుపత్రి సిబ్బంది వృధాగా పడేశారు. 600 రూపాయలు ఖరీదు చేసే 600 పీపీ కిట్లను వృధాగా పడేయడంతో 3,60,000 రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేశారని సిబ్బందిపై నంద్యాల ప్రజలు, వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎట్లా ఉందంటే, పోస్ట్ మార్టం చేసే రూమ్ పక్కన పీపీ కిట్లు, గతంలో కరోనా టైంలో తెప్పించిన పీపీ కిట్లు గుట్టలు గుట్టలుగా పడేయడం జరిగింది. కనీసం దానిని తీసి భద్రపరిచి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా కాపాడాలనే ఆలోచన ఏమాత్రం కూడా అధికారులకు లేదు. మరి ఈ రకంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారు. మరి మన దగ్గరనే పనుల రూపంలో వసూలు చేసి మన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇది సరైన కాదు. దీన్ని వెంటనే సంబంధించిన అధికారులు అది తీసి భద్రపరిచి మళ్ళీ భవిష్యత్తులో దాన్ని లీడ్ తీసుకొని మన కర్నూలు ఇక నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో ప్రభుత్వం అందజేసిన పీపీ కిట్లను ఆసుపత్రి సిబ్బంది వృధాగా పడేశారు. 600 రూపాయలు ఖరీదు చేసే 600 పీపీ కిట్లను వృధాగా పడేయడంతో 3,60,000 రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేశారని సిబ్బందిపై నంద్యాల ప్రజలు, వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నంద్యాల సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో 2020-21 సమయంలో కరోనా ప్రబలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము పీపీ కిట్లను ప్రతి సర్వజన వైద్యశాలకు అందించడం కూడా జరిగింది. అయితే ఈ పీపీ కిట్లను ఆ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇది పక్కన పడేసినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 600 రూపాయల విలువ చేసే 600 పీపీ కిట్లను కూడా ఈ పక్కన పడేసినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే దాదాపు దీని విలువ ఒక సర్వజన ఆసుపత్రిలో దీని విలువ మాత్రమే 3,60,000 దాకా వృధాగా వేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ పీపీ కిట్లను పారవేసిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే కరోనా కష్టకాల సమయంలో ప్రభుత్వం ఈ పీపీ కిట్లను ధరించి పేషెంట్లకు సేవ చేయాల్సిన ఆసుపత్రి వైద్యులు ఈ విధంగా నిర్లక్ష్యంగా పడేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచారు. ఇది పేదలకు అందించే వైద్యశాలల్లో ఈ విధంగా జరగడము ఏంటని చెప్పేసి కూడా వామపక్ష నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా ఆ చర్యలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వామపక్షాలు కోరుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు.